హలో, ఈరోజు మనం చేసుకోే కూర క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అమ్మ. కావాల్సినవి క్యాలీఫ్లవర్, టమాటా, ఉల్లిపాయ, బంగాళదుంప, క్యారెట్, పచ్చి బఠానీలు. వాటిని ముందుగా బాండి పెట్టి నూనె వేసి వేయించి ఉల్లిపాయలు పచ్చి వాసన పోయే ఉల్లిపాయలు వేసి వాటిని పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత అవి బాగా వేగిన తర్వాత మనం ఒక్కొక్కటి బాగా వేగనివ్వాలి. పచ్చివాసన పోకపోతే బాగుండదు కూర. అందుకని పచ్చివాసన పోయే వరకు వాటిని బాగా వేయించాలి. వేయించిన తర్వాత మనము ముందుగా రెడీ చేసుకుంటున్న క్యాలీఫ్లవరు, బంగాళదుంప, దానికి కావాల్సిన 3 బంగాళదుంప మీడియం సైజు, క్యాలీఫ్లవర్ మీడియం సైజు, 3 బంగాళదుంపలు తరిగి చిన్న ముక్కలు పెద్ద సైజు ముక్కలుగా తరగాలి. తర్వాత క్యారెట్ కూడా మీడియం సైజుగానే ఉండాలి. అలాగే బంగాళదుంప, క్యారెట్, క్యాలీఫ్లవర్ పువ్వు కూడా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. చేసుకుని అన్నిటినీ ఒకసారి వేయాలి. వేసిన తర్వాత ఆ పైన తగినంత ఉప్పు, పసుపు వేయాలి. మనం ముందుగా నానబెట్టుకున్న బఠానీ కూడా దాంట్లో వేసి మనం ఒకసారి అడిగి పైకి కలిగి తిప్పాలి. ఆ పైన పసుపు, ఉప్పు వేసుకోవాలమ్మా. వేసుకుని అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అడిగి పైకి కలిగి తిప్పాలి. కలిగి తిప్పి మనం మూత పెట్టి నీళ్లు పోయాలి. ఆవిరి మీద తొందరగా మగ్గిపోతుంది. దీనివల్ల ఏంటంటే ఎక్కువ నూనె పట్టదు. ఇలా ఆవిరి మీద పెట్టి ఉండడం వాసన పోదు. అదేంటి ఎక్కువ నూనె పట్టదు. ఒంటికి కూడా చాలా మంచిదమ్మా. పోషకాలు అవన్నీ ఉంటాయి. అందుకని ఆ విధంగా చేస్తే ఏ కూరైనా ఆ విధంగా ఆవిరి మీద చేస్తే చాలా మంచిదమ్మా. అది తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ లోపుగా మనం దానికి కావాల్సిన మసాలా, కావాల్సిన దినుసులు ఒక 4-5 లవంగాలు, చిన్నది దాల్చిన చెక్క, ఒక అరంగుళం కంటే తక్కువ దాల్చిన చెక్క, 5-6 వెల్లుల్లిపాయ పీసులు అన్నమాట. తర్వాత ధనియాలు, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక 2 స్పూన్లు జీలకర్ర, కొబ్బరి, వీలైతే పచ్చి కొబ్బరి లేదంటే కనుక ఎండు కొబ్బరి అయినా వేసి మొత్తం అన్నీ మిక్సీ తిప్పాలమ్మా. మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. బాగా మెత్తని పేస్ట్లా చేసుకుని దాన్ని రెడీ చేసుకోవాలి. ఈలోపు ఈ కూర కూడా మగ్గుతూ ఉంటుంది. మగ్గిన తర్వాత ఒకసారి అడిగి టమాటా కూడా వేసుకోవాలి. ఇందాక టమాటా వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ టమాటా వేసుకుని అడిగి పైకి కలిపి తిప్పుకొని తర్వాత 1 నిమిషం ఆగి, ఒక 5 నిమిషాలు ఆగి ఆ కూర అంతా మొత్తం కలిగి తిప్పి అడిగి పైకి బాగా కలిగి తిప్పాలి. ఎందుకంటే టమాటా కూడా తొందరగా మగ్గుతాయి. దానివల్ల ఆల్రెడీ ఇంకా ఏమీ చేయకలేదు. ఇంకా దాని మీద మూత కూడా పెట్టవలసిన అవసరం ఉండదు. తొందరగానే మగ్గిపోతాయి. కావాలంటే మీకు ఇదిగా ఉంటే కనుక ఒకసారి మూత పెట్టి ఉంచుకోండి. ఎందుకంటే టమాటా కూర అన్నీ ఏమైనా ఒకటి అలా మగ్గపోతే కనుక అవి తొందరగా మగ్గిపోతాయి ఆవిరికి. ఆ తర్వాత అది తీసిన తర్వాత కొద్దిగా కారం వేసుకొని జీలకర్ర కూడా వేసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు తినలేకపోతే కనుక ఆ కూర విడిగా తీసుకోవచ్చు. తీసుకొని ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి రెడీ చేసుకున్న మసాలాని అంటే చెప్పాను కదా, అవన్నీ రెడీ చేసుకుంటున్నాం కదా, ఆ పేస్ట్ని
తర్వాత ఈ కర్రీ మీద వేసుకోవచ్చు. వేసుకుంటే చిన్నపిల్లలు తిన్నవాళ్ళు మసాలాకి ఇష్టం నేను ఆ కూర తీసుకుని తర్వాత ఇది కలుపుకోవచ్చమ్మా. కూర మీద అయిపోయిన తర్వాత మగ్గిపోతుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి రెడీ చేసుకోండి. అంతే, సర్వింగ్ బౌల్లో తీసుకుని రెడీ చేసుకోండి. థ్యాంక్స్ అమ్మా. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు